హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా 11th అండ్ 12th నవంబర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయబోతున్నాం. సో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ చేయడం కారణంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం లేట్ అయింది. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. Which constitutional amendment in Pakistan introduced in November 2025 proposes sweeping powers for the army chief and threatens judicial independence and provincial autonomy? 2025 నవంబర్లో ప్రవేశపెట్టిన పాకిస్తాన్ రాజ్యాంగ సవరణలో ఏది సైన్యాధిపతికి విస్తృత అధికారాలు కల్పిస్తూ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను మరియు రాష్ట్రాల హక్కులను ప్రమాదంలోకి నెట్టుతోంది? ఏ సవరణ అంటే 27th అమెండ్మెంట్ లేదా 27వ సవరణ. ఎప్పుడు ప్రవేశపెట్టారు పాకిస్తాన్లో అంటే నవంబర్ 8న ప్రవేశపెట్టిన పాకిస్తాన్ యొక్క 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సైన్యం, ఇంటెలిజెన్స్, పారామిలిటరీ బలగాలపై పూర్తి నియంత్రణ కలిగినటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవిని సృష్టించనున్నారు. ఇది న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖ అధీనంలోకి తీసుకెళ్లడం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గించడం మరియు ఆర్టికల్ 243లో మార్పులు చేసి సైన్యాధిపతికి, ఇది ఇంపార్టెంట్ అండి, సో ఈ ఆర్టికల్లో ఆర్టికల్ 243లో మార్పులు చేసి సైన్యాధిపతికి జీవితకాల ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఇవన్నీ కాకపోయినా ఏ అమెండ్మెంట్ గురించి రీసెంట్ గా పాకిస్తాన్ న్యూస్ లో ఉందంటే 27th అమెండ్మెంట్. సో అతని పేరు మునీర్ అండి, ఇక్కడ చూడొచ్చు మీరు, మార్షల్ ఫర్ లైఫ్ అన్నమాట. సో ఇది కనుక సవరణ కనుక అప్రూవ్ అయితే సో ఇతను జీవిత కాలానికి సైన్యాధిపతిగా ఉంటారనమాట, అంటే ఫీల్డ్ మార్షల్ హోదాను కలిగి ఉంటారు. What is the combined objective of India's DRAP and UI Win initiative? భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి డ్రాప్ మరియు యుఐ విన్ కార్యక్రమాల సంయుక్త లక్ష్యం ఏమిటి? సో ఇక్కడ ముందు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ద యూనియన్ మినిస్టర్ అయినటువంటి మోహన్ లాల్ ఖట్టర్ గారు, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేశారంటే నేషనల్ అర్బన్ కాంక్లేవ్ లో పార్టిసిపేషన్ చేశారనమాట. దీన్ని ఆర్గనైజ్ చేసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఈ కాంక్లేవ్ అంటే నవంబర్ 8th నుండి నవంబర్ 9th వరకు ఎక్కడ యశోభూమి న్యూఢిల్లీలో జరిగింది. ఈ కాంక్లేవ్ సందర్భంగా కొన్ని ఇనిషియేటివ్స్ ను తీసుకోవడం జరిగింది, కొన్ని కార్యక్రమాలను ఇనిషియేట్ చేయడం జరిగింది. ఎవరు? మోహన్ లాల్ ఖట్టర్ గారు. ఆ ఇనిషియేటివ్స్ లో భాగంగానే డ్రాప్ మరియు యుఐ విన్ అనేటువంటి కార్యక్రమాలను ఇనిషియేట్ చేశారు. సో ఇవెందుకు, ఈ కార్యక్రమాల లక్ష్యం ఏంటి అంటే టు క్లీన్ లెగసీ డంప్ సైట్స్ అండ్ అట్రాక్ట్ అర్బన్ ఇన్వెస్ట్మెంట్ బై మేకింగ్ సిటీస్ క్లీనర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ. అంటే పాత చెత్త నిల్వలను తొలగించి నగరాలను పరిశుభ్రంగా మరియు మౌలిక సదుపాయాలకు అనుకూలంగా మార్చి పెట్టుబడులను ఆకర్షించడమే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం. సో ఇక్కడ గనక చూసుకుంటే డ్రాప్ అంటే ఏంటి అంటే డంప్ సైట్ రిమిడియేషన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. ఎప్పటి నాటికి అంటే 2026 నాటికి 214 అధిక లోడ్ లెగసీ ల్యాండ్ ఫిల్స్ ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేయడం అనమాట. ఎన్నింటిని? 214 ల్యాండ్ ఫిల్స్ ను శుభ్రం చేయడం లక్ష్యంగా కొత్త చెత్తను వేయకుండా నిరోధించడం, భూమిని తిరిగి వాడటం అనమాట, తిరిగి వాడటానికి అనుకూలంగా రూపొందించడం, పార్కులు మరియు ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవడం. సో ఇక థీమ్ ఏం ఇచ్చారంటే 1,00,000 డంప్ సైట్. ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 2026 వరకు. ఎన్ని కోట్లతో నిధులు మద్దతు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి అంటే 4,181 కోట్ల మద్దతు ఇస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా 5P ఫ్రేమ్వర్క్ తీసుకురావడం జరిగింది. 5P అంటే ఏంటి అంటే 5P ఫ్రేమ్వర్క్ లో అంటే ఫస్ట్ P ఏంటి అంటే పొలిటికల్ లీడర్షిప్, పబ్లిక్ ఫినాన్స్, పబ్లిక్ అడ్వకసీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ పార్ట్నర్షిప్. అంటే రాజకీయ నాయకత్వం, ప్రభుత్వ ఆర్థిక మద్దతు, ప్రజల అవగాహన, ప్రాజెక్ట్ నిర్వహణ మరియు భాగస్వాములు. సో యుఐ విన్ అంటే ఏంటంటే అర్బన్ ఇన్వెస్ట్మెంట్ విండో. అంటే డ్రాప్ శుభ్రపరిచిన నగరాలను 2026 నాటికి
పెట్టుబడులకు సిద్ధంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నగర మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ ప్రత్యేక వేదిక ప్రైవేట్ భాగస్వామ్యం ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం. ఈ రెండు కార్యక్రమాలు కలిపి 2026 నాటికి నగరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా మరియు పెట్టుబడులకు అనుగుణంగా మార్చడమే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య లక్ష్యం. ఇది PABలో ఉందండి, కాబట్టి ఇది ఇంపార్టెంట్. According to a 2025 Time Out survey of over 18,000 residents, which Asian city was ranked the happiest? 2025లో 18,000 మందికి పైగా నివాసితులపై నిర్వహించిన టైమ్ అవుట్ సర్వే ప్రకారం ఏ ఆసియా నగరం అత్యంత సంతోషకరమైన నగరంగా ర్యాంక్ పొందింది? ఏ నగరం అంటే ముంబై నగరం. సో ఎవరు ఈ సర్వే చేశారు అంటే టైమ్ అవుట్ అనేటువంటిది సర్వే చేసింది అనమాట. సో టైమ్ అవుట్ అనే అంతర్జాతీయ సంస్థ 18,000 మందికి పైగా నివాసితులను ప్రశ్నించి ప్రపంచంలోని నగరాల ఆనంద స్థాయిని అంచనా వేసింది. ఈ సర్వేలో ముంబై అనేటువంటిది ఆసియాలోనే ఫస్ట్ హ్యాపీయెస్ట్ సిటీగా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 5th హ్యాపీయెస్ట్ సిటీగా నిలిచింది. ఏది అంటే ముంబై. సో నగర సమస్యలు ఉన్నప్పటికీ ముంబై అనేటువంటిది బీజింగ్, షాంఘై, సింగపూర్ వంటి నగరాలను అధిగమించి సాంఘిక మరియు సాంస్కృతిక అంశాలు నగర ఆనందాన్ని ప్రభావితం చేస్తాయని నిరూపించింది. Which institution signed an MOU with the Telecommunication Engineering Center on November 7th, 2025 to collaborate on advanced telecom research and standardization? 2025 నవంబర్ 7న టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్తో ఆధునిక టెలికాం పరిశోధన, 6G అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ప్రమాణాల అభివృద్ధిపై సహకరించేందుకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే IIT బాంబే. సో ఎప్పుడు అంటే నవంబర్ 7న. ఏది అంటే టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ మరియు IIT బాంబే. IITs గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేటువంటిది ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి, కాబట్టి IITs అనేటువంటివి ఇంపార్టెంట్. సో ఏవి MOUను కుదుర్చుకున్నాయంటే టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ మరియు IIT బాంబే. సో ఏంటి ఈ ఒప్పంద లక్ష్యాలు ఏంటి అంటే భారతదేశానికి అనుగుణమైనటువంటి టెలికాం ప్రమాణాలను, టెలికాం స్టాండర్డ్స్ ను అభివృద్ధి చేయడం, తదుపరి తరం టెలికాం సాంకేతికతలపై అంటే టెలికాం టెక్నాలజీస్ పై సంయుక్తంగా పరిశోధన చేయడం. సో ఇందులో ప్రధాన దృష్టి ప్రాంతాలు ఏమేమిటి అంటే, ప్రాంతాలు కాదు పాయింట్స్ ఏమేమిటి అంటే 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్స్, వాయిస్ ఓవర్ IP అంటే వాయిస్ అనమాట. వీటిపై పరిశోధన చేస్తారనమాట. వీటిపై ముఖ్యంగా దృష్టి సారిస్తారనమాట. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం టెలికాం రంగంలో ఆవిష్కరణలు మరియు గ్లోబల్ ప్రమాణాల అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది. ఇది కూడా PAB న్యూస్ లో ఉందండి. On November 8, 2025, which two institutions signed an MOU to establish a Center of Excellence అన్నమాట for indigenous telecom and cyber security research in India? నవంబర్ 8, 2025న భారతదేశంలో స్వదేశీ టెలికాం మరియు సైబర్ సెక్యూరిటీ పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించడానికి ఏ రెండు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఏవేమిటి అంటే CDOT మరియు IIT గాంధీనగర్. ఏదేదండి ఇది దేనిపైన? ఇది స్వదేశీ టెలికాం మరియు సైబర్ సెక్యూరిటీ పరిశోధన కోసం CDOT మరియు IIT గాంధీనగర్. సో ఇదేది ఏంటి? టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ తో ఆధునిక తెలుగు పరిశోధన పైన ఇక్కడ ఏవేవి చేసుకున్నాయి అంటే IIT బాంబే మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్. సో ఇది డిఫరెంట్ మరియు ఇది డిఫరెంట్. సో నవంబర్ 8న కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి CDOT మరియు IIT గాంధీనగర్ కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించేందుకు MOUను కుదుర్చుకున్నాయి. ఈ కేంద్రం మొబైల్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ వ్యవస్థలు, సైబర్ సెక్యూర్ టెలికాం వంటి రంగాల్లో పరిశోధన చేస్తుంది. అలాగే స్టార్టప్లు, మెంటరింగ్, స్కిల్లింగ్ కార్యక్రమాలకు మద్దతును ఇస్తుంది. ఇది భారతదేశ స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏవేవి అండి? CDOT మరియు IIT గాంధీనగర్ ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే సెంటర్ ఆఫ్
ఎక్సలెన్స్ అన్నమాట ఫర్ ఇండిజినియస్ టెలికామ్ అండ్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ చేయడానికి. Which multilateral naval exercise involving India, the US, Japan, and Australia did INS Sahyadri join in Guam in 2025? 2025లో గువాంలో గువామ్ ఎక్కడుంది అంటే నార్థన్ పసిఫిక్ ఓషన్ లో ఉందన్నమాట, దగ్గర ఉంది. సో ఐఎన్ఎస్ సహ్యాద్రి పాల్గొన్న భారతదేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాలు పాల్గొనే బహుపాక్షిక నౌకాదళ వ్యాయామ విన్యాసం పేరు ఏమిటి అంటే ఎక్సర్సైజ్ మల్బార్. సో ఇందులో పాల్గొనే దేశాలు ఏవేమిటి అంటే భారతదేశం, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఇది క్వాడ్ మధ్య దేశాల మధ్య జరిగేటువంటి మ్యారిటైమ్ భద్రతా సమన్వయం. ఇందులో ఏది పాల్గొనిపోతుంది భారతదేశం నుండి అంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేటువంటి భారత నౌక ఉత్తర పసిఫిక్ లోని గువాం చేరుకొని 2025 మలబార్ వ్యాయామంలో పాల్గొంది. సో ఫస్ట్ అని ఈ మలబార్ విన్యాసం అనేటువంటిది 1992లో భారతదేశం మరియు అమెరికా మధ్య బైలెటరల్ వ్యాయామం విన్యాసంగా ప్రారంభమైంది. 2015లో ఏ దేశం జాయిన్ అయింది అంటే జపాన్ అనేటువంటిది ఈ మలబార్ ఎక్సర్సైజ్ లో శాశ్వత సభ్యదేశంగా చేరింది. అలాగే చూసుకుంటే అంతేకాకుండా 2020లో ఆస్ట్రేలియా చేరింది అనమాట ఈ ఎక్సర్సైజ్ లో. అంటే మల్బార్ ఎక్సర్సైజ్ లో చేరి ఇది క్వాడ్ స్థాయి వ్యాయామంగా మారింది. సో క్వాడ్ నావల్ ఎక్సర్సైజ్ మల్బార్ 2025 అనేటువంటిది ఎక్కడ బిగిన్ అయితే గువామ్ నార్థన్ పసిఫిక్ ఓషన్. ఈ వ్యాయామాన్ని విన్యాసాన్ని ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే నవంబర్ 10 నుండి నవంబర్ 18 వరకు నార్త్ పసిఫిక్ ఓషన్ లో గువామ్ లో జరుగుతుంది అనమాట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 29th ఎడిషన్. సో as of October 31st, 2025, by how much did India's foreign exchange reserves decline? 2025 అక్టోబర్ 31 నాటికి భారత విదేశీ మారక నిల్వలు ఎంత మేరకు తగ్గాయి అంటే $5.6 బిలియన్ కు తగ్గడం జరిగింది. సో ఎకానమీలో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎవరి ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 2025 అక్టోబర్లో భారత విదేశీ మారక నిల్వలు 5.6 బిలియన్ డాలర్లకు తగ్గి ఈ నంబర్ ఇంపార్టెంట్ అండి, 689.73 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ తగ్గుదల ప్రధానంగా బంగారం నిల్వలు అనేటువంటివి 3.8 బిలియన్ డాలర్స్ మరియు విదేశీ కరెన్సీ ఆస్తులు 1.9 బిలియన్ తగ్గినందుకు జరిగింది. సో ఎంత మనకు ఇప్పుడు ప్రస్తుతం ఎంతకు చేరాయి మన భారత విదేశీ మారక నిల్వలు అంటే 689.73 బిలియన్ డాలర్స్. ఇప్పుడు ఎకానమీలో అప్డేటెడ్ గా ఉండాలండి. సో అందుకే నేను ఇక్కడ ఎకానమీ కరెంట్ అఫైర్స్ తీసుకురావడం జరిగింది. ఎనీవేస్, సో COP30 ఇన్ బెలెమ్, Brazil. Which Brazil-led initiative did India join as an observer to support tropical forest conservation? బ్రెజిల్లోని బెలెమ్ నగరంలో జరిగిన COP30 సదస్సులో ఉష్ణ మండల అటవీ సంరక్షణకు మద్దతుగా భారతదేశం బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమంలో పరిశీలన దేశంగా చేరింది, అంటే అబ్జర్వర్ దేశంగా చేరింది అనమాట. సో మనం ఏమనుకున్నాం, COP30 అనేటువంటిది ఎక్కడ జరుగుతోంది అంటే ప్రస్తుతం బ్రెజిల్లో జరుగుతుంది అనమాట. సో ఈ సమావేశంలో బ్రెజిల్ అనేటువంటిది ఒక ఇనిషియేటివ్ ను తీసుకురావడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ లో భారతదేశం అనేది అబ్జర్వర్ దేశంగా జాయిన్ అయింది. దాని పేరు ఏంటి అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. సో బ్రెజిల్లోని బెలెమ్ నగరంలో జరిగిన COP30 వాతావరణ సదస్సులో భారతదేశం ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ అనే బ్రెజిల్ ఆధ్వర్యంలోని కార్యక్రమంలో పరిశీలనా దేశంగా చేరింది. ఎగ్జామ్ లో అడగచ్చండి, ఏ దేశం ప్రారంభించిన కార్యక్రమంలో అంటే బ్రెజిల్ అవుతుంది. దాని పేరు ఏంటి అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ. ఇది $125 బిలియన్ గల గ్లోబల్ ఫండ్ అనమాట. ఎంత గ్లోబల్ ఫండ్ ఇది అంటే $125 బిలియన్ ఉన్నటువంటి ఫండ్ అనమాట. ఉష్ణ మండల అటవీ సంరక్షణకు
ఫలితాల ఆధారిత చెల్లింపులను అందిస్తుంది. సో భారతదేశం ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపింది మరియు అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆర్థిక వాతావరణ హామీలను నెరవేర్చాలని, ఉద్గారాల తగ్గింపును వేగవంతం చేయాలని భారతదేశం కోరింది. అయితే భారత్ ఇప్పటికే ఉద్గారాల తీవ్రతలో 36% తగ్గింపు చూపింది మరియు 200 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం సాధించినట్లు తెలియజేసింది. Who was reappointed as the chairperson of the National Company Law Appellate Tribunal in November 2025 and will serve until July 2026. 2025 నవంబర్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా మళ్లీ నియమితుడైన వ్యక్తి ఎవరు మరియు ఆయన 2026 జూలై వరకు పదవిలో కొనసాగుతున్నారు. ఎవరు అంటే న్యాయమూర్తి అశోక్ భూషణ్ గారు. ఇప్పుడు నవంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షన ఉన్నటువంటి ఏ కమిటీ అంటే కేబినెట్ నియామక కమిటీ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా మళ్ళీ అంటే తిరిగి నియమించింది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ఎప్పటి వరకు అంటే 2026 జూలై 4న లేదా 70 years వయసు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ నియామకాన్ని సిబ్బంది, ప్రజా గృహాలు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఉత్తర్వుల ద్వారా ప్రకటించింది. Which tree has been identified by scientists at Himachal Pradesh University as the best natural air purifier to combat పొల్యూషన్? హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉత్తమమైన ప్రకృతి సిద్ధమైన గాలి శుద్ధికరంగా గుర్తించిన వృక్షం ఏది అంటే సాల్ ట్రీ, షోరియా రోబస్టా అంటే సాల్ చెట్టు అనమాట. ఇది న్యూస్ లో ఉందండి. ఇది ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. శాస్త్రీయంగా షోరియా రోబస్టా అని పిలువబడే సాల్ చెట్టును ఏ విశ్వవిద్యాలయం? హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం పర్యావరణ శాఖ శాస్త్రవేత్తలు అత్యుత్తమ ప్రకృతి సిద్ధమైన గాలి శుద్ధికరంగా గుర్తించారు. ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన మరియు బలమైన వృక్షాలలో ఒకటిగా పేర్కొంటారు. దీన్ని అటవీ సంరక్షకుడు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది పర్యావరణ మార్పులకు తట్టుకోగలదు మరియు చాలా సంవత్సరాలు జీవించగలదు. సో ఇది ఏ ప్రదేశాల్లో ఎక్కువగా సహజంగా కనిపిస్తుంది అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, టెరాయ్ ప్రాంతం, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇది సహజంగా కనిపిస్తుంది. In November 2025, researchers documented 6 butterfly species previously unrecorded in India from which forest region in Arunachal Pradesh. 2025 నవంబర్లో భారతదేశంలో ఇప్పటి వరకు నమోదు కాని 6 కొత్త సీతాకోక చిలుక జాతులను అరుణాచల్ ప్రదేశ్లోని ఏ అటవీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు అంటే సిమాంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్. సో బెంగళూరులోని అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ద ఎన్విరాన్మెంట్ మరియు లిటిస్ కమ్యూనిటీ కన్సర్వేషన్ సొసైటీ కలిపి ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో ఉన్నటువంటి సిమోంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్ నుండి భారతదేశంలో ఇప్పటి వరకు నమోదు కాని అంటే ఇప్పటివరకు నమోదు కాలేదన్నమాట ఈ సీతాకోకల చిలుకలు జాతి. సో ఈ సీతాకోక చిలుకలు ఇప్పటికు గుర్తించలేదు. సో నమోదు కాని 6 కొత్త సీతాకోక జాతులను గుర్తించారు. ఇందులో లిటిస్ ఓనిక్స్ వంటి అరుదైన జాతులు ఉన్నాయి. ఇది గతంలో లావోస్ దేశంలో మాత్రమే కనిపించేవి. ఈ కనుగొనబడిన జాతులు టిబెట్ లోని యార్లుంగ్ జాంగ్పో నది మరియు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం మధ్య జీవ వైవిధ్యముల సంబంధాన్ని సూచిస్తున్నారు. సో ఈ మొత్తం సమాచారం అనేటువంటిది లేదా రీసెర్చ్ అనేటువంటిది ఎంటోమాన్ జర్నల్ ద్వారా ప్రచురించబడింది మరియు ఈ ప్రాంతం తూర్పు హిమాలయాల్లో జీవ వైవిధ్య కేంద్రంగా ఉన్నదని రుజువు చేస్తుంది. In November 2025, which company partnered with the National Highways Authority of India via APS Setu to support real-time highway information across India's National Highway Network? 2025 నవంబర్లో ఏపీఎస్ సేతు ద్వారా భారత జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థ NHAIతో కలిసి రియల్ టైం హైవే సమాచారం అందించేందుకు భాగస్వామ్యం చేసిన కంపెనీ ఏది అంటే గూగుల్ ఇండియా. సో ఈ కంపెనీ అంటే గూగుల్ ఇండియా అనేటువంటిది ఎవరితో భాగస్వామ్యం అలా ఎంఓయూను కుదుర్చుకుంది ఒప్పందాన్ని అంటే
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, భారత జాతీయ రహదారి ప్రాధికారిక సంస్థ. సో ఏ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఏపీ సేతు ప్లాట్ఫామ్ ద్వారా గూగుల్ మ్యాప్స్ లో రియల్ టైం హైవే సమాచారం అందించేందుకు అన్నమాట ఈ భాగస్వామ్యం జరిగింది. ఎవరి సహకారంతో అంటే జెమినీ ఏఐ సహకారంతో ప్రజలు రహదారుల పరిస్థితులు, సౌకర్యాలు మరియు ప్రయాణ అంతరాయాలపై తాజా సమాచారం పొందగలుగుతారు. ఇది ప్రయాణికుల అవగాహన పెంచి ప్రమాదాలు మరియు ఆలస్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది. In November 2025, which state government launched India's first Women Wellness on Wheels initiative to promote early detection of breast and cervical cancer? 2025 నవంబర్లో భారతదేశంలో మొట్టమొదటి, కాబట్టి ఇంపార్టెంట్ ఉండేది, భారతదేశంలో మొట్టమొదటి ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలు బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తమిళనాడు ప్రభుత్వం. సో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఉమెన్స్ వెల్నెస్ ఆన్ వీల్స్ అన్నమాట. ఎన్ని కోట్ల బడ్జెట్ తో అంటే 41 crores బడ్జెట్ తో రాష్ట్రంలోని ఎన్ని జిల్లాలలో అంటే 38 జిల్లాలలో ఒక్కో మొబైల్ మెడికల్ యూనిట్ ను ఏర్పాటు చేసి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ను అందించనుంది. ఈ కార్యక్రమం బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడంపై దృష్టి సారిస్తుంది. 14 సంవత్సరాలలోపు బాలికలకు ఉచిత హెచ్పివి టీకాలు, అలాగే దక్షిణ చెన్నై మరియు పుదుచ్చేరి ప్రాంతాల్లో 118 బాలికలకు 50,000 మెచ్యూరిటీ ఫండ్ ను అందించనుంది. బాలికల విద్యను ప్రోత్సహిస్తూ బాల్య వివాహాలను నిరోధించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. So one-liner questions and Devi. Recently, scientists at the Indian Institute of Astrophysics have collaborated with NASA to estimate the crucial parameters of a coronal mass ejection by using visible emission line coronagraph payload ఆన్బోర్డ్ ఇండియాస్ ఆదిత్య L1 మిషన్. సో ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు భారతదేశ ఆదిత్య L1 మిషన్ లో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్ పేలోడ్ ను ఉపయోగించి కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క కీలకమైనటువంటి పారామీటర్స్ ను అంచనా వేయడానికి ఎవరితో కలిసి పనిచేశారు అంటే నాసాతో కలిసి పనిచేయడం జరిగింది. ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్. ఏ మిషన్ లో భాగంగా అంటే ఆదిత్య L1 మిషన్స్. దేని గురించి అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ యొక్క పారామీటర్స్ గురించి. ద 18th అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ 2025 వాస్ ఇనాగరేటెడ్ ఇన్ గురుగ్రామ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ పవర్. సో 18వ ఎడిషన్ అయినటువంటి అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభించారు అంటే గురుగ్రామ్ లో. ఎవరి ద్వారా అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట, అండ్ పవర్. సో ఇందులో ప్రధానమంత్రి ఈ బస్ సేవ క్రింద పథకం కింద చిన్న నగరాలలో సుమారుగా ఎన్ని అంటే 10,000 ఈ బస్సులను ప్రారంభించనున్నారు. సో ఇందులో అవార్డ్స్ కూడా ఇచ్చారండి. అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ లో ఎక్సలెన్స్ అవార్డును ఇవ్వడం జరిగింది. సో బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే చెన్నై అన్నమాట. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి వెళ్ళడం జరిగింది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో. అలాగే బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో అయితే ఉదయ్పూర్, మోస్ట్ ఇన్నోవేటివ్ ఫినాన్సింగ్ మెకానిజం లో అయితే పింప్రి చిన్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, బెస్ట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఇనిషియేటివ్ అయితే హైదరాబాద్, బెస్ట్ మల్టీ మోడల్ మెట్రో ఇంటిగ్రేషన్ అయితే చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్, బెస్ట్ ప్యాసింజర్ సర్వీస్ మెట్రో రైల్ అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, బెస్ట్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ అయితే కోల్కతా మరియు మైసూర్, స్పెషల్ అవార్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో అయితే ఐజ్వాల్ మిజోరాం. In November 2025, Renew Energy Global PIC అనేటువంటిది a leading Indian renewable energy company announced that it has secured of $331 million in debt financing from the Asian Development Bank to support its 837 megawatt peak హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో నవంబర్ 2000 అంటే ఈ మంత్ లోనే ప్రముఖ భారతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ఏది అంటే రెన్యూ ఎనర్జీ గ్లోబల్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంత మెగావాట్ అంటే 837 మెగావాట్ల హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడానికి ఏ బ్యాంక్ నుండి అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుండి
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి $331 మిలియన్ రుణ నిధులను పొందినట్లు ప్రకటించడం జరిగింది. ఇవి రివిజన్ క్వశ్చన్స్. చికిత్సకు ప్రతిస్పందించని బి సెల్ ల్యూకేమియా మరియు లింఫోమాను చికిత్స చేయడానికి 2025 నవంబర్లో ప్రారంభించిన భారతదేశపు తొలి స్వదేశీ కార్ టీ సెల్ థెరపీ పేరు ఏమిటి అంటే నెక్స్ కార్ 19. వర్షాలు, ఎండలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి వాతావరణ ప్రభావాలకు దేశాలు అనుగుణంగా మారేందుకు దోహదపడే లక్ష్యంతో అడాప్షన్ కాపుగా పిలువబడుతున్న 2025 నవంబర్లో బ్రెజిల్లోని బెలెం నగరంలో నిర్వహించిన గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ పేరు ఏమిటి అంటే COP30. సో ఎక్కడ జరుగుతోంది అంటే బ్రెజిల్లో జరుగుతోంది. 2025 నవంబర్ 5న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి పరీక్షించి ఎయిర్ బోర్న్ లాంచ్ కంట్రోల్ సిస్టమ్ ను ధృవీకరించిన అమెరికా అంతర్జాతీయ బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి అంటే మినిట్ మ్యాన్ 3. ఈమాల్ సాంకేతికతో కూడిన సాన్యా పోర్ట్ వద్ద ప్రారంభించిన చైనా యొక్క 3వ విమాన వాహక నౌక పేరు ఏమిటి అంటే ఫుజియాన్. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన ఋతు సెలవును మంజూరు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 2లో తిరిగి చేర్చాలని SCNBWL ఇటీవల సిఫార్సు చేసిన కోతిజాతి ఏది అంటే రీసెస్ మకావ్. బిమ్స్టెక్ దేశాల మధ్య సముద్ర పరిశోధన మరియు బ్లూ ఎకానమీ సహకారాన్ని ప్రోత్సహించేందుకు భారతదేశం ప్రారంభించిన ద్వైవార్షిక ప్రాంతీయ వేదిక పేరు ఏమిటి? మరియు 2025లో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే కొచ్చి. ఇటీవల మత్స్య వనరుల వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం యాంత్రిక మత్స్య నౌకల కోసం యాక్సెస్ పాసెస్ పొందేందుకు అనుసంధానించబడిన జాతీయ పోర్టల్ పేరు ఏమిటి అంటే CRFT. 2025లో యునెస్కో ఆమోదించిన ప్రపంచంలోనే తొలి నైతిక ప్రమాణాలు ఏ సాంకేతికతపై దృష్టి సారించాయి? ఇది గోప్యత, మానవ హక్కులు, డేటా రక్షణ వంటి అంశాలను పరిష్కరిస్తుంది అంటే న్యూరో టెక్నాలజీ. ఇవి అండి 11th and 12th నవంబర్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.